మేషరాశి వారికి ఆగస్టు 1, 2, 3 తేదీల్లో జరిగేది ఇదే. మేషరాశి వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఇక మేషరాశి వారికి ఆగస్టు నెల 1, 2, 3 తేదీల్లో అతిపెద్ద 3 పెద్ద శుభవార్తలైతే వింటారు. ఈ తేదీల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది. మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఓపెన్ చేసి చూడండి. అసలు ఈ 3 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలానే ఉన్నాయి. వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే ప్రేమ కూడా అధికంగానే ఉంటుంది. కోపంతో తిడతారు, తర్వాత బాధపడతారు. ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ వీరిలో ఉంటుందనే చెప్పాలి. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేస్తూ ఉంటారు. వీరు ఎవరిని కూడా మోసం చేయరు. కానీ వీరిని కొంతమంది మోసం చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు, ఎన్నో బాధలు పడ్డారు. వీరికి చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు వీరిపైనే ఉన్నాయి. దానికోసం ఎంతో కష్టపడి అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. మేషరాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. అయితే ఈ 3 రోజుల్లో అదృష్టం మీకు బాగా వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. జీవితంలో కొన్ని మార్పులు అనేటివి ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పాలి. కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది. కాలం మీకు అనుకూలంగా మారేటటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న తగాదాలు, ఇబ్బందులన్నీ కూడాను తొలగిపోతాయి. డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడాను ఈ ఆగస్టు నెలలో పోతుందనే చెప్పాలి. ఇక మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటటువంటి వ్యక్తిత్వం కలగారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగానే ఉంటారని చెప్పాలి. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించిన తర్వాతనే ఏ నిర్ణయానైనా తీసుకుంటారు. వీరికి జాలి గుణం అధికంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని చూస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తారు. మేషరాశి వారికి ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం అనేది పట్టబోతుంది. జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడాను తొలగిపోయే అవకాశం ఉంది. ఇంట్లో మీకు ప్రశాంతత లభిస్తుంది. అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు గడిస్తారు. ఎన్నో శుభవార్తలు వింటారు. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంట్లో సంపదలు మీకు పెరుగుతూ ఉంటాయి. మేషరాశి వారికి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అదృష్టం మీ వెనకాలే వస్తుంది. మేషరాశి వారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను తట్టుకున్నారు. చిన్న వయసులోనే అన్నీ అనుభవించారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను చవిచూశారు. అయినా మీకు ఒక స్త్రీ ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఆమెనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఈ 3 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులన్నీ మీకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఉత్తీర్ణతతో పాస్ అవుతారు. ఎలాంటి ఇబ్బందులు అనేటివి ఉండవు. ఇక వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ వారికి కూడా బాగా ఉంటుంది. అలాగే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వారికి కూడా మంచి లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది, జీతాలు పెరుగుతాయి. ఇక మేషరాశి వారికి
టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతూ ఉంటారు. జీవితంలో ఏదైనా జరిగితే చాలా బాధపడిపోతూ ఉంటారు. వీరి కుటుంబం అంటే చాలా ఇష్టము. ఆ కుటుంబం కోసం ఏదైనా చేసేటటువంటి గుణం కలిగి ఉంటారు. అయితే ఆ కుటుంబం కోసం ఎన్నో కోల్పోతారు వీరి జీవితంలో. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందనే చెప్పాలి. ఇక మేషరాశి వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత ఈ 3 రోజుల్లో మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. మీకు తగిలిన అడ్డంకులన్నింటినీ దూరం చేసింది. ఈ 3 రోజులు దుర్గామాత అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో ప్రత్యక్షమై ఏ రూపంలోనైనా తిరుగుతుంది. కాబట్టి ఈ 3 రోజులు మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్తా చెదారం అస్సలు వేయకండి. అలాగే చెడు మాటలు అస్సలు మాట్లాడకండి. ఈ శుక్రవారం ఇల్లు తుడిచి దుర్గామాతకు పూజ చేయండి. దుర్గామాతకు ఎర్రటి పూలంటే చాలా ఇష్టము కాబట్టి ఎర్రటి పూలతో మీరు పూజ చేయండి. దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరగనేది ఉండదు. పట్టిద్దల్లా బంగారమే అవుతుందని చెప్పాలి. సాక్షాత్తు అమ్మవారే మీ ఇంట్లో కొలువై ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది. అమ్మవారు మీకు తోడుగా ఉంటారు. ఇప్పటి నుంచి 3 రోజులు మీకు బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఎన్నో అద్భుతాలు చెవి చూస్తారు. మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశం ఉంది. మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. అదృష్టం మీ వెంటనే ఉంటుంది. ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది. మీకున్న అప్పులన్నీ కూడాను తొలగిపోతాయి. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం మారుతుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి. మేషరాశి వారు దుర్గామాత అంశతో పుట్టినవారు. మీకు ఎప్పుడూ ఆ దుర్గామాత తోడుగా ఉంటుంది. ఆ దుర్గామాత యొక్క ఆశీస్సులు మీ వెంట ఇళ్ళవేళలా ఉండి మీరు ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా అస్సలు భయపడకండి. అంతా మీ మంచిగా జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మాత్రం మీ జీవితం పూర్తిగా మంచి స్థితికి మారుతుందని చెప్పాలి. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు కోరుకునేటటువంటి రోజు అయితే వస్తుంది. ఇక దుర్గామాత ఎప్పుడు ఒక కన్నుతో మిమ్మల్ని చుట్టూ ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మేషరాశి వారు ఈ 2 రోజులు కొన్ని అక్షింతలను పూజాగదిలో పెట్టుకోండి. కొన్ని అక్షింతలను బీరువాలో పెట్టండి. దానివల్ల ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఆగిపోయిన డబ్బు కూడా మీకు తిరిగి వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. 4 దిక్కుల నుండి డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు అనేది ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కలలో పడేయండి. మేషరాశి వారు మీకు వీలైతే ఈ 3 రోజుల్లో కాకులకు అన్నం పెట్టండి. మేషరాశి వారికి శనిదేవుని యొక్క అనుగ్రహము లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. శనిదేవుని అనుగ్రహం ఉంటే తప్పకుండా ధనవంతులు అయ్యి తీరుతారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి. మేషరాశి వారు ఈ 3 రోజులు కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి. వారు ఎవరో మీకు బాగా తెలుసు కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పి మరియు ఎల్ అనే అక్షరంతో పేరు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుందని చెప్పాలి. కాబట్టి వీరిద్దరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం సోమవారము లేదా శుక్రవారము మొదలు పెట్టండి. ఈ రోజుల్లో మొదలు పెట్టడం వల్ల మీకు ఎలాంటి ఆటంకాలు అనేవి రావు. ఇక ఈ 3 రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఎరుపు, నలుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులుగా చెప్పుకోవచ్చు. 3, 5, 8 మీకు అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవచ్చు. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే
ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే 10 మంది బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు.